భగవంతుడు సర్వవ్యాపి అని ఎందుకంటారు? ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒక గొప్ప ధనవంతుడు ఒక శుభకార్యం సందర్భంగా పెద్ద సంతర్పణ నిర్వహించాడు. ధనిక పేద చిన్న తారతమ్యం లేకుండా అందరికీ అన్నదానం చేస్తున్నాడు. అక్కడ జరిగే అన్నదానంలో భిక్షను స్వీకరించడానికి కొందరు సాధువులు కూడా వచ్చారు. వారు ఒక పెద్ద సాధువుని వెంటబెట్టుకుని వచ్చారు. అందరూ పంక్తిలో కూర్చున్నారు. గారెలు బూరెలు వంటి పిండి పదార్థాలన్నిటినీ వడ్డించారు. అందరూ ఒక భగవన్నామం జపించి భోజనం చేయడానికి సిద్ధంగా ఉండంగా అక్కడ తచ్చాడుతున్న ఒక కుక్క పరిగెత్తుకొని వచ్చి సాధువు విస్తరిలో వడ్డించిన గారెలను నోటకరుచుకొని బయటకు పరిగెత్తింది. అందరూ విస్మయం చెంది కుక్కను దూషించసాగారు. అపచారం జరిగిందని సంభాషించుకోసాగారు. అయితే సాధువు మాత్రం అందరిలా కుక్కను తిట్టలేదు. విస్తరి ముందున్న నేతి గిన్నెను తీసుకొని కుక్క వెంట పరిగెత్తసాగాడు. స్వామి, ఒట్టి గారె తింటే ఏం ప్రయోజనం? ఈ నేతిలో ముంచుకొని తినండి, పసందుగా ఉంటుంది అని అరుస్తూ దాని వెంటపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, రామభక్తుడు గోస్వామి తులసీదాస్. ఆయనకు ఎప్పుడూ దేవుడి ధ్యాసే. రాయి, ఆకు, మనిషి, చివరికి జంతువుల్లో కూడా దేవుణ్ణే చూస్తాడు. అందువల్లే కుక్కను సైతం తను ఆరాధ్య దైవమైన రాముడిగా భావించి ఆహారం కోసం వచ్చినట్లుగా తలచాడు. అందుకే గారెను నేతిలో ముంచుకొని తినాలని అభ్యర్థిస్తూ కుక్క వెంట పడ్డాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, సిసలైన భక్తుడు రాయి రప్ప పశువుల్లో కూడా దేవుణ్ణే చూస్తాడు.